హలో ఆల్! అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికి ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నా మనసులో మాట. అదేంటంటే, నాకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఉంది కదా! ఆ మూవీ చూసినప్పటి నుంచి పెద్దోడా, ఒరేయ్ చిన్నోడా అని పిలుచుకోవాలని చాలా ఆశ. ఆఫ్‌కోర్స్ నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి. ఆయన్ని కూడా చూడాలని ఆశ ఉందనుకోండి. అది తీరలేదు ఇంకా. చూడాలి తీరుతుందో లేదో. వాటెవర్. ఇప్పుడు విషయం ఏంటంటే, అలా పెద్దోడా, చిన్నోడా అని పిలుచుకోవాలనుకున్నాను కదా! కాకపోతే అది జరగదేమో, నా ఆశ తీరదేమో అని మొన్నటి వరకు అసలు హోపే పోయింది. టు బీ ఫ్రాంక్ అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. నా లైఫ్‌లో నాకు ఈ ఆశ తీరుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ తీరింది. వెరీ రీసెంట్‌లీ. అదే మా చిన్నోడి ఎంట్రీ. ఇదో వీడు మా పెద్దోడు ధన్విన్. వీడు రీసెంట్‌గా మన జీవితాల్లోకి వచ్చిన నా చిన్నోడు భేషజ్ రామ్. చూడండి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్. అస్సలు ఒక్క క్షణం కూడా ఈడు వదలట్లేదు తెలుసా పెద్దోడు. నేనేమనుకున్నా ఈ 12 ఇయర్స్ గ్యాప్ ఉందండి వీళ్ళిద్దరి మధ్యలో. పుష్కరం అనమాట. అయితే ఇన్ని ఇయర్స్ నుంచి ఇచ్చిన ప్రేమ ఆ ప్యాంపరింగ్ అంతా వాడు మిస్ అవుతాడు. లైక్ వాడు అలా ఫీల్ అవుతాడేమో అని నేను ఫీల్ అయ్యాను. లైక్ చిన్నోడిని చూసుకుంటూ ఉంటాం కదా! సో, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారని వీడు అనుకుంటాడేమో అని చాలా భయపడ్డానండి మొన్నటి వరకు. నా భయమంతా ఒక్క క్షణంలో హుఫ్‌మని పోయింది. చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఎందుకో తెలుసా? వాడు నా ప్యాంపరింగ్ నుంచి మిస్ అవ్వడం కాదండి. నేనే వాడి ప్యాంపరింగ్ నుంచి మిస్ అయిపోయాను. ఎందుకంటే రోజు స్కూల్ నుంచి రాగానే అమ్మా అనుకుంటూ హగ్ చేసుకునేవాడు, కబుర్లు చెప్పేవాడు. ఇప్పుడు అదంతా నన్ను వదిలేసి మొత్తం అంతా వాళ్ళ తమ్ముడికే షిఫ్ట్ చేసేసాడండి. రాగానే ఫస్టు ఫ్రెషప్ అయిపోతున్నాడు. వాడి తమ్ముడు, తమ్ము అనుకుంటూ వాడి దగ్గరికెళ్ళిపోతున్నాడు. వాడిని జోకొట్టేస్తున్నాడు. ఈ చిన్నోడున్నాడే, వాడు రానంత సేపు నాతో భలే మంచిగుంటాడండి. వాళ్ళ అన్నని రాగానే ఒక్క నవ్వు నవ్వుతాడు. వాడినసలు వదిలే పెట్టడు. ఒక్క క్షణం గూడా వదిలిపెట్టడండి. పాపం వాడు హోంవర్క్ గబగబా చేసేసుకొని, వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి కూడా మళ్ళీ వస్తాను రా అని చెప్పి, వీడిని చూసుకుంటూ మధ్య మధ్యలో వెళ్ళి, ఆడుకొని బాగా గడిచిపోతుందండి. అంతా మన మంచికే అంటుంటారు కదా! వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా మంచికే అని నాకొక ఫీలింగ్ ఇప్పుడు. ఎందుకంటే బాగా చిన్నోళ్ళనుకోండి ఆబ్వియస్లీ ఫైట్ చేసుకుంటారు. షేరింగ్‌లో సంథింగ్ సంథింగ్ అని. హ్మ్. బాగా పెద్దోళ్ళైతే మేబీ అంత కేర్ తీసుకోరేమో. ఎందుకంటే వాళ్ళకి ఒక లైఫ్ ఉంటది గదా! నేను వీడి విషయంలో అలాగే భయపడ్డాను. మేబీ వాడు బిజీ అయిపోతాడేమో అని పట్టించుకోడేమో అని. బట్ నో. ఐయామ్ రాంగ్ అని మా పెద్దోడు ఈ విషయంలో నేను రాంగ్ అని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ పెద్దోడా.